Hey, welcome to my YouTube channel AI Stories by Anjali. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక న్యూ టాపిక్ అయిన ఎవల్యూషన్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ యూజింగ్ మెథడ్స్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనము కొన్ని వీక్స్ నుంచి మన వీడియోస్ లో మన సిరీస్ లో ఎక్కువ కోడింగ్ క్వశ్చన్స్ ని కోడింగ్ రిలేటెడ్ థింగ్స్ అనేవి అప్లికేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ లోకి వచ్చాం. ఏంటి అసలు ఎల్ఎల్ఎమ్స్ ని మనం ఎట్లా ఎవల్యూట్ చేయాలి? మీరు గుర్తున్నట్లయితే మన లాస్ట్ వీక్ వీడియోలో కొసైన్ సిమిలారిటీ గురించి డిస్కస్ చేశాం కదా. సో కొసైన్ సిమిలారిటీ అనేది అసలు వాడొచ్చా అనే క్వశ్చన్ నేను మీకు పోస్ట్ చేశాను. బట్ ఎవరు చాలా తక్కువ పీపుల్ కమెంట్ చేశారు. సో నేను ఒక రిక్వెస్ట్, ఎవరైతే నా వీడియోస్ ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఏమైనా క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు అలా నాకు కొంచెం ఇంట్రెస్ట్, అలాగా మోటివేషన్ కూడా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ నాకు ఎలాంటి టాపిక్స్ కావాలి, మీకు ఎలాంటివి సజెషన్స్ ఇవ్వగలరు మీరు నాకు అనేది కూడా మీరు నాకు కింద చేయండి. సో దట్ నేను ఇంకా ఎన్హాన్స్ అయ్యి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ గా అవుతుంది నాకు. సో ప్లీజ్ కమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ వాచ్ ది ఎంటైర్ వీడియో వితౌట్ స్కిప్పింగ్. సో ఈ ఒక్క థింగ్స్ అనేవి చేయండి ప్లీజ్. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసారంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి? ఎవల్యూషన్ అంటే నథింగ్ బట్ ఎసెసింగ్ అనమాట. అంటే మనము వాళ్ళని ఒక క్రైటీరియాని బట్టి వాళ్ళకు ఒక మార్క్స్ అనేవి ఇవ్వటం అనమాట. సో సింపుల్ థింగ్, మనము ఎగ్జామ్ రాస్తే మనకి టీచర్స్ మనకి మార్క్స్ ఇస్తారు కదా. సో అలా అనమాట. ఎల్ఎల్ఎమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మెట్రిక్స్ అంటే మెషర్ అనమాట. సో ఏదన్నా ఒక దాన్ని మనము ఒక దానికి ఒక మెట్రిక్స్ యూజ్ చేసి ఎవల్యూట్ అనేది చేస్తాం కదా. సో లైక్ ఇప్పుడు ఎగ్జామ్ అయితే మార్క్స్, లేకపోతే గ్రేడ్, లేకపోతే సిజిపిఏ. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్ అయితే నార్మల్ గా మెజర్ చేయడానికి గ్యాలన్స్ వాడతారు, లీటర్స్ వాడతారు. సాలిడ్ థింగ్స్ ని మెజర్ చేయడానికి కేజెస్ వాడతారు, పౌండ్స్ వాడతారు, ఎల్బీస్ వాడతారు. డిపెండ్స్ అపాన్ ద కంట్రీ దట్ యు లివ్ కదా. అండ్ కరెన్సీ కావాలంటే కరెన్సీలో మనము నువ్వు ఉన్న కంట్రీని బట్టి నీకు కరెన్సీ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటది కదా. లైక్ అమెరికా అయితే డాలర్స్, యూకే అయితే ఇంకొక కరెన్సీ, ఇంకొక లైక్ పౌండ్స్, అదే నీకు ఇండియా అయితే రూపీస్. సో ఇట్లా ఉంటది కదా. సో అట్లా అనమాట. సో డిఫరెంట్ టర్మినాలజీ అనేది ఉంటుంది. సో మన ఎల్ఎల్ఎమ్స్ లో మనం ఎలాంటి మెట్రిక్స్ అనేవి వాడచ్చు, ఎలాంటి మెట్రిక్స్ ఎలాంటి వాటికి యూజ్ చేస్తాము, ఏ పర్టికులర్ దాన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అండ్ చాలా మెట్రిక్స్ ఉన్నాయి. సో నేను కవర్ చేసే వరకు కవర్ చేయగలను ఈ వీడియోలో. సో ఎందుకంటే నేను 15 minutes వీడియోస్ పెడుతున్నాను. సో అంతకన్నా ఎక్కువ పెట్టినా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, అందరు స్కిప్ చేసి చూస్తారు. సో అందుకు లిమిట్ చేస్తున్నాను నా వీడియోస్ ని 15 minutes వరకు. సో ఆ రేంజ్ లో ఎన్నైతే కవర్ చేస్తానో అన్న కవర్ చేస్తాను. సో ఇంకా ఏమైనా మిగిలినవి మనం నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా. సో ఇది పార్ట్ 1 అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ మెట్రిక్ ఓకే, పర్ప్లెక్సిటీ. సో పర్ప్లెక్సిటీ అనేది ఏంటంటే బేసిక్ గా మన క్వాలిటీ అనేది అసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో క్వాలిటీ అంటే ఏంటి? జనరల్ గా సపోజ్ బేసిక్ గా మనకి ఏదైనా నార్మల్ టెర్మినాలజీ, నార్మల్ రియల్ వరల్డ్ లో చూసుకున్నట్లయితే క్వాలిటీ, క్వాంటిటీ అని రెండు ఉంటాయి మెట్రిక్స్. సో క్వాలిటీ అంటే ఏంటంటే దాని యొక్క ఇంటర్నల్ క్వాలిటీ అనమాట. క్వాంటిటీ అంటే అమౌంట్ అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక చిన్న షాపింగ్ మాల్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నారు. సో బయట చక్కగా ఉంది, నిగనిగలాడుతూ అన్ని. సో మీరు తెచ్చుకున్నాక మీరు తినేటప్పుడు అది స్పాయిల్ అయిపోయింది అనుకో, వేస్ట్ కదా. సో క్వాలిటీ అనేది నాట్ గుడ్. సపోజ్ మీరు క్లోత్స్ తెచ్చుకున్నారు, మీరు రెండో రోజు వాషింగ్ కి వేసారే అనుకోండి, అప్పుడే తునిగిపోయినాయి అనుకోండి. సో దట్ ఈస్ నాట్ గుడ్ కదా. సో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిమిలర్ గా నువ్వు ఒక చాట్ బాట్ ని బిల్డ్ చేసినప్పుడు నీకు ఆన్సర్స్ అనేవి రెలివెంట్ రెస్పాన్సెస్ రాకపోతే అది వేస్ట్. అది నీకు 1000 ఆన్సర్స్ లో నీకు అది 2 ఆన్సర్స్ ఇస్తుంటే అది వేస్ట్ కదా. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని అసెస్ చేయడానికి మనం పర్ప్లెక్సిటీ అనే ఒక మెట్రిక్ ని వాడతాం అనమాట. సో ఈ పర్ప్లెక్సిటీ మెట్రిక్ జనరల్ గా ఏం చేస్తుందంటే ఎంత వరకు మన మోడల్ అనేది కరెక్ట్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతుంది అనేదాన్ని పర్ప్లెక్సిటీ అనే మెట్రిక్ ద్వారా మనము మెజర్ చేస్తాము.
ఓకేనా. సో ఈ పర్ప్లెక్సిటీ అనేది తక్కువ ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ అని, ఎక్కువ ఉంటే తక్కువ పర్ఫార్మెన్స్ అని చెప్తామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మెట్రిక్ హ్యూమన్ ఎవల్యూషన్. సో హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఏంటి, పేరులోనే తెలుస్తుంది. హ్యూమన్ అంటే మనుషుడు, ఎవల్యూషన్ అంటే ఎసెసింగ్ అన్నమాట. సో హ్యూమన్ ఎలా ఎవల్యూట్ చేస్తారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా మనము హ్యూమన్ అంటే నార్మల్ గా ఏదైనా లైవ్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా టీవీ షోస్ లో కానివ్వండి, డాన్స్ షోస్ అని, సింగింగ్ కాంపిటీషన్స్ అని, ఇట్లాంటి వాటిలో జనరల్ గా ఏం చేస్తారు, నార్మల్ గా మనం థింక్ చేసుకున్నట్లయితే కంటెస్టెంట్స్ ఉంటారు, చక్కగా వాళ్ళు పెర్ఫామ్ చేసేస్తారు. ఒక్కొక్క కంటెస్టెంట్ కి ఒక 3 జడ్జెస్ మన పర్ఫార్మెన్స్ ని బట్టి, మన షోని బట్టి ఎన్ని జడ్జెస్ కావాలంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. 4 జడ్జెస్, 5 జడ్జెస్, 3 జడ్జెస్, 2 అట్లా. సో ఆ జడ్జెస్ ఒక్కొక్క క్రైటీరియా వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఇంటర్నల్ గా డిస్కస్ చేసేసుకొని చక్కగా ఒక్కొక్క కంటెస్టెంట్ కి మార్కులు ఇచ్చేసేస్తారు, మొత్తం యాడ్ చేసేస్తారు. ఏ కంటెస్టెంట్ అయితే టాప్ స్కోర్ వస్తుందో ఆ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి విన్నర్ గా నిల్చోబెడతారు. సో ఇదన్నమాట మనకు జరుగుతుంది. సో సిమిలర్ గా మనము ఎవల్యూట్ చేయాల్సిన LLM మోడల్స్ అన్నిటికీ కూడాను ఒక 3 ఫ్యాక్టర్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అసెస్ చేసి, ఈచ్ ఫ్యాక్టర్ కి వాళ్ళు ఇంత మార్క్స్ అనేవి అసైన్ చేసుకొని చక్కగా ఆ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసేసుకొని ఒక్కొక్క LLM మోడల్ కి మనము మార్క్స్ ఇచ్చేసుకొని, ఏదైతే కనుక మోడల్ మార్క్స్ లో ఫస్ట్ పొజిషన్ లో వచ్చిందో ఓవరాల్ గా 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఆ మోడల్ ని సక్సెస్ గా డిక్లేర్ చేస్తాం, ఆ మోడల్ ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు దాకా నేను 3 ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉన్నా కదా, మరి ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫ్లూయెన్సీ, సో ఫ్లూయెన్సీ, కొహెరెన్స్, రెలివెన్స్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి మనము కన్సిడర్ చేయాల్సి ఉంటది అనమాట. సో ఫ్లూయెన్సీ అంటే జనరల్ గా ఎంత ఫ్లూయెంట్ గా మనము లాంగ్వేజ్ అనేది జనరేట్ చేస్తుంది. కొహరెన్స్ అంటే కరెక్ట్నెస్ అనమాట. ఓకేనా. రెలివెన్స్ అంటే కరెస్పాండెన్స్ అనమాట. ఎంత రెలివెంట్ రెస్పాన్సెస్, ఎంత కొహరెంట్ గా మనకి ఆన్సర్స్ అనేవి ఇస్తుంది. సో ఇలాంటి 3 ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అసైన్ చేసుకొని, మన టీమ్ లో కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, కంపెనీలో కానీ నువ్వు చేసుకున్న థింగ్స్ వాళ్ళని ఒక 5 డెవలపర్స్ ని తీసుకోవడం, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ టీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం, డైరెక్టర్స్ ద్వారా అసెస్ చేయించుకోవడము, ఇట్లా మనం మంచిగా చేసేసుకుంటే హ్యూమన్ ఎవల్యూషన్ ద్వారా కూడా మనము ఒక LLM ని ఎవల్యూట్ అనేది చేయగలం అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద సెకండ్ మెట్రిక్ అని చెప్తాం. నెక్స్ట్ బ్లూ స్కోర్ అంటారు. సో జనరల్ గా దీన్ని బ్లూ అని పలుకుతారు. సో మీకు తగ్గట్టు మీరు పలకండి. సో బ్లూ స్కోర్ అంటాము. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే బైలింగ్యువల్ ఎవల్యూషన్ అండర్ స్టడీ. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి బైలింగ్యువల్. సో బై అంటే ఏంటి, జనరల్ గా 2 అని అంటాం కదా. సో సింగిల్ అంటే మోనో, బై అంటే 2, ట్రై అంటే 3. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో బైలింగ్యువల్ ఎవల్యూషన్ అండర్ స్టడీ. సో బైలింగ్యువల్ అంటే 2 లాంగ్వేజెస్ అనమాట. సో ఎవల్యూట్ చేయటం, అండర్ స్టడీ అంటే అది అండర్ స్టడీ, దట్ మీన్స్ నథింగ్ బట్ ఫుల్ గా డెవలప్ చేయలేదు, ఇట్స్ అండర్ గోయింగ్ అనమాట. అంటే ఇంకా పరిశోధనలు చేస్తూ ఉన్నారని అర్థం అనమాట. సో బేసిక్ గా ఈ మెట్రిక్ ఎందుకు వాడతామంటే మెషిన్ జనరేటెడ్ టెక్స్ట్ ని ఎవల్యూట్ చేయడానికి బ్లూ స్కోర్ అనేది వాడతాము. సో మెషిన్ జనరేటెడ్ టెక్స్ట్ అంటే ఏంటంటే లైక్ ట్రాన్స్లేషన్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తికి మీ భాష తెలియదు అండ్ మీకు ఆ వ్యక్తి భాష తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళిపోతాం, చక్కగా వాయిస్ రికార్డ్ ఆన్ చేసేసుకొని చక్కగా వాడు ఏం మాట్లాడుతున్నాడో రికార్డ్ చేసేసుకొని ఆ ట్రాన్స్లేషన్ అనేది నీ నేటివ్ లాంగ్వేజ్ లో, అంటే మనం నార్మల్ గా యాజ్ అన్ తెలుగు పీపుల్ లైక్ జనరల్ గా మనం తెలుగు అనేది అర్థం చేసుకున్నాం, హిందీ ఇట్లా మనకి ఏమొచ్చో ఆ లాంగ్వేజ్ పెట్టేసుకున్నాం కదా. సో ఇట్లా ఆ ట్రాన్స్లేషన్, సపోజ్ ఇప్పుడు రియల్ వరల్డ్ లో చూసుకున్నట్లయితే బ్లూ స్కోర్, లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ మీరు ఒక కంట్రీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంట్రీ వాళ్ళ నేటివ్ కంట్రీ లాంగ్వేజ్ ని డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు సపోజ్ జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇట్లా చేసుకుంటున్నారు అనుకున్నాము. సో సపోజ్ నువ్వు వ్యాలిడేట్ చేయాల్సి వచ్చింది, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి వ్యాలిడేట్ చేయాల్సి వస్తుంది. మరి నన్ను ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయకండి, లైక్ జర్మనీలో వర్క్ చేస్తుంటే ముందు నేను జర్మన్ లాంగ్వేజ్ రాసే వెళ్తాను, ఎందుకంటే అది ప్రీ రిక్వెస్ట్ అక్కడ బతకాలంటే, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అరెస్ట్ చేయకండి. జస్ట్ టెలింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే. సో అంటే కొంతమంది ఇలా కూడా థింక్ చేసి ఓవర్ థింకింగ్ ఒకవేళ కమెంట్ పెడతారని చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇన్ అ రాంగ్ వే. సో ఇట్స్ లైక్ అ ఫనీ వే.
సో జనరల్ గా మనము అలాంటి టైం అప్పుడు నువ్వు మొత్తం తెలియదు అనుకోండి, సపోజ్ మీరు చేయాలనుకుంటున్నావు, లేకపోతే అసలు ఏ విధంగా అయినా అసలు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని నీకు తెలియాలని రూల్ లేదుగా కదా. సో అలాంటి పక్షంలో మనము ఎవల్యూట్ చేయాలనుకుంటున్నాము, సపోజ్ ఆ బాట్ అనేది ఒక లాంగ్వేజ్ ఇస్తుంది, సో లేకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇస్తుంది. జనరల్ బాట్ మనము మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ పెడతాం, చాలాసార్లు డెవలప్ చేస్తాం, బట్ సింపుల్ గా మనం ఒక లాంగ్వేజ్ యూస్ చేసి స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనుకుని. సో అలా మనము చేస్తున్నప్పుడు రిఫరెన్స్ గా ఎగ్జాంపుల్స్, ట్రాన్స్లేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మోడల్ జనరేట్ ఎగ్జాంపుల్స్ ని కంపేర్ చేస్తే అసెస్ చేస్తాం అనమాట. సో దాన్నే మనము బ్లూ స్కోర్ అంటారు. ఓకేనా. సో అలా మనము మెషిన్ జనరేటెడ్ టెక్స్ట్ ని అంటే ట్రాన్స్లేషన్స్ ని యూజ్ చేసుకొని చక్కగా మన మోడల్ యొక్క జనరేట్ చేసిన రెస్పాన్సెస్ ని కంపేర్ చేస్తూ అసెస్ చేసే దాన్నే బ్లూ స్కోర్ అని చెప్తాం అనమాట. ఓకేనా. ద నెక్స్ట్ వచ్చేటప్పటికి రోగ్ స్కోర్ అంటారు. సో రోగ్ అంటే అది అఫ్ కోర్స్ ఇట్స్ లైక్ రోగ్ స్టూపిడ్ ఇవన్నీ ఉంటాయి కదా, బట్ ఫన్ ఇవే. సో రోగ్ అనేది ఏంటంటే ఫుల్ ఫామ్ రీకాల్ ఓరియంటెడ్ అండర్ స్టడీ ఫర్ గిస్టింగ్ ఎవల్యూషన్ అంటాము. సో బేసిక్ గా రీకాల్ అనే పదము ఎవరికైతే మెషిన్ లెర్నింగ్ ఐడియా ఉంటో మీకు తెలిసే ఉంటది, సో చెప్పక్కర్లేదు. సో యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్ ఇవన్నీ. సో ఎవరికైతే తెలియదో డోంట్ వరీ, అలాంటి టాపిక్స్ మనం మన మెషిన్ లెర్నింగ్ సిరీస్ లో వస్తాయి త్వరలో, సో డోంట్ వరీ. సో రీకాల్ ఓరియంటెడ్ అండర్ స్టడీ ఫర్ గిస్టింగ్ ఎవల్యూషన్. సో బేసిక్ గా ఇది ఏంటంటే ఇది ఒక సింగిల్ మెట్రిక్ కాదు, ఒక సెట్ ఆఫ్ మెట్రిక్స్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే క్వాలిటీని అసెస్ చేస్తాం. కానీ దేని యొక్క క్వాలిటీని అసెస్ చేస్తామంటే సమ్మరైజ్డ్ టెక్స్ట్. సో సమ్మరైజ్డ్ టెక్స్ట్ అంటే ఏంటి? జనరల్ గా సపోజ్ నీకు ఒక 1000 పారాస్ ఉన్నాయి, ఆ 1000 పారాస్ ని నువ్వు చదవలేవు అనమాట. సో ఆ 1000 పారాస్ ని చక్కగా నువ్వు సమ్మరైజ్ చేసేసుకుని, ఆ గ్లిమ్స్ ని తీసేసుకొని, సో నీ ఓన్ గా నువ్వు ఒక సమ్మరైజేషన్ వ్యూ రాసేసుకొని, ఆ సమ్మరైజ్డ్ మెషిన్ జనరేట్ చేసిన సమ్మరైజ్డ్ టెక్స్ట్ నువ్వు చేసిన సమ్మరైజ్ టెక్స్ట్, సో అట్లా ఒక కొన్ని సెట్ ఆఫ్ శాంపుల్స్ తీసుకొని చక్కగా ఈ మెషిన్ జనరేట్ చేసిన సెట్ ఆఫ్ సమ్మరైజ్డ్ ఎగ్జాంపుల్స్ ని రెండు కంపేర్ చేస్తూ చక్కగా ఈ రెండిటి యొక్క రిఫరెన్సెస్, ఈ యొక్క సిమిలారిటీని ఎంత వరకు మ్యాచ్ అవుతుంది, ఎంత బాగా నా మోడల్ అనేది సమ్మరైజ్ చేయగలుగుతుంది అనే దాన్ని అసెస్ చేయడానికి ఈ రోగ్ స్కోర్ అనేది వాడతాం అనమాట. ఓకేనా. సో బేసిక్ గా మనము మెషిన్ జనరేటెడ్ ట్రాన్స్లేషన్స్ వాడటానికి బ్లూ స్కోర్ వాడతాము, సమ్మరైజ్డ్ టెక్స్ట్ ని అసెస్ చేయడానికి రోగ్ స్కోర్ అనేది వాడతాము. సో ఇలా మనము మన థింగ్ అంటే ఏంటంటే మనం మెట్రిక్స్ అనేవి వాడతాం అనమాట. ఒక్కొక్క దానికి అంటే ఏది పర్టికులర్ వాడతాం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సారీ. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడాను ఫస్ట్ మనము ఏ మెట్రిక్ చూస్ చేసుకుంటాం, ఆ మెట్రిక్ ఏది మెజర్ చేస్తుంది, ఇవి మనము ఫండమెంటల్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు సాలిడ్ సబ్స్టెన్స్ ని లీటర్స్ లో కొలుస్తామంటే జరగదు కదా. సో అట్లానే అనమాట ఏ మెట్రిక్ ఎందుకు వాడతాం ఇది అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన థింగ్ అనమాట. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఈ ఫండమెంటల్స్ అనేవి మీరు మర్చిపోకుండా తెలుసుకోండి. ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇవి మీరు థరోగా ఉండండి. ఓకేనా. సో ఈ వీడియోలో మనము జనరల్ గా నేను 15 minutes తక్కువ పెడతాను, అండ్ ఇక్కడి వరకు నేను సో నెక్స్ట్ మెట్రిక్ కూడా డిస్కస్ చేశాను నేను ఇంగ్లీష్ వీడియోలో. సో ఇది కూడా చేసేద్దాం, రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో ఫెడిలిటీ అండ్ డైవర్సిటీ. సో బేసిక్ గా ఫెడిలిటీ అంటే ఏంటంటే జనరల్ గా ఎంత కరెక్ట్ గా నీ మోడల్ అనేది నువ్వు ఇన్పుట్ గా నాలెడ్జ్ బేస్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నావో అది ఎంత వరకు రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది గుర్తుపెట్టుకుని అనే దాన్ని చెప్పేదే ఫెడిలిటీ అనమాట. డైవర్సిటీ అంటే ఎంత క్రియేటివ్ గా అది ఆన్సర్స్ ఇస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ ఫెడిలిటీకి డైవర్సిటీకి బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఓవర్ గా క్రియేటివ్ గా ఉన్నా నువ్వు ఇచ్చిన ఆన్సర్ నువ్వు చెప్పింది సరిగా అర్థం చేసుకోలేకపోయినా అది బొక్కే కదా. సో ఎప్పుడు కూడాను ఫెడిలిటీ, డైవర్సిటీ అనేది బ్యాలెన్స్ గా ఉండాలన్నమాట. నువ్వు బ్యాలెన్స్ గా ఉంటేనే నీకు నీ రెస్పాన్సెస్ అనేవి చక్కగా ఉంటాయి. అది ఓవర్ గా క్రియేటివ్ గా దాని ఓన్ థింకింగ్ అనేది వాడి పిచ్చి గా ఇచ్చింది అనుకో వేస్ట్ అయిపోతుంది మోడల్. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ఫెడిలిటీ అండ్ డైవర్సిటీ అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. సో ఈ రెండింటిని ఎవల్యూట్ చేయడానికి ఫెడిలిటీ ఇన్సెప్షన్ స్కోర్ అనేది ఒక వాడతాం అనమాట. సో అది ఒక మెట్రిక్ అనమాట. సో ఫెడిలిటీ అంటే ఎంత బాగా నువ్వు ఇన్పుట్ నాలెడ్జ్ బేస్ కి ఇన్పుట్ ఇచ్చినది అర్థం చేసుకుంటుంది, డైవర్సిటీ అని ఎంత క్రియేటివ్ ఉంటుందో చెప్తాం. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ఈ రెండు బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ వరకు డిస్కస్ చేసాము. ఫర్దర్ మెట్రిక్స్ నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.